ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ మా అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ కోసం పనిచేసిన శ్రేణుల్ని, అంటే ఎవరైతే జన సైనికుల్ని, వీర మహిళలందరూ కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయా జిల్లా కమిటీల్లో కానివ్వండి, మండల కమిటీలో కానివ్వండి, టౌన్ కమిటీలో కానివ్వండి, గ్రామ కమిటీలు కానివ్వండి, లేదు వాళ్ళు ఏదైతే శ్రేణులు ఏదైతే ఏ పదవులు ఆశిస్తూ ఉన్నారో ఆ పదవులన్నిటికి కూడా వాళ్ళ చేత అప్లై చేయించి ఆయా పదవులు వాళ్ళకి ఇచ్చే విధంగా ఒక పెద్ద ఎత్తున ఒక సమాచార కమిటీ అని ఒకటి కమిటీ ప్రతి పార్లమెంటరీ కమిటీకి వేయటం జరిగింది. ఆ కమిటీ 7 నియోజకవర్గాలు పర్యటించి 7 నియోజకవర్గాల్లో పార్టీ కేడర్ని సమాయత్తం చేసి వాళ్ళ చేత ఈ అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళు ఏ పదవి ఆశిస్తూ ఉన్నారో ఆ పదవికి వాళ్ళ చేత అప్లై చేయించి మేము హైకమాండ్కి పంపించడం జరుగుతుంది. అక్కడ పార్టీ వారు వాళ్ళకి ఉన్న సమాచారం మేరకు, పార్టీ శ్రేణుల యొక్క అనుభవం మేరకు ఆయా పదవులు వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్ గారు పార్టీ శ్రేణుల నుంచే నేను నాయకత్వాన్ని పెంపొందిస్తాను, నాయకులుగా తయారు చేస్తానని ఆ రోజు చెప్పారో దానికి అనుగుణంగానే ఈ యొక్క సిస్టమ్, ఈ యొక్క ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. ఈరోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రతి అడుగు కూడా ఇతర పార్టీలకి భిన్నంగా ఆయన నడుచుకోవటం జరుగుతూ ఉంది. ఇతర రాజకీయ పార్టీలు వాళ్ళు ఎన్ని కుటిలయత్నాలు చేస్తూ ఉన్నారో, ఎంత రాష్ట్రాన్ని ఎగజారుస్తూ ఉన్నారో మనం చూసాం. గత వైసీపీ పార్టీ అయితే కుల రాజకీయాలతో పాటు కుల రాజకీయాల్ని ఈరోజు అంటగడతా ఉన్నారు. అధికారం ఉన్నప్పుడు అధికారం కూడా చేసిన తర్వాత కూడా ఇంకా అధికారం కోసం కుల రాజకీయాలు దాకా దిగారంటే వాళ్ళ స్థాయి ఏ మాత్రం దిగజారిందో అర్థమవుతాం. అంటే ఒక కులాన్ని రోడ్డు మీద పడేశారు. ఆ కులం అంతా ఈ రోజు అందరు కూడా బాధపడుతూ ఓ పక్కన వాళ్ళు చేసిన నిర్వాకాన్ని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు వాళ్ళు చేసిన పనికి. ఎందుకంటే నలుగురుల సమాజంలో మా అధ్యక్షులు గారు ఒకటే చెప్పారు, కులం అనేది ఇంటి గడప వరకే, గడప దాటి దాకా సమాజంలో అందరం ఒకటే. ఆ సిద్ధాంతం ఈరోజు ఆయన మాట్లాడిన సిద్ధాంతం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఒక మంచి పేరు తీసుకొచ్చింది. ఇవాళ రాజకీయాల కోసమే, వాళ్ళ అధికారం కోసం కులాలను రెచ్చగొడతాం, ప్రతి విషయాల్లో కులాన్ని బయటికి తీసుకురావటం వాళ్ళు చేశారు అధికారంలో ఉన్నప్పుడు. మరి అలాగే మరి ఎన్నో విధంగా ఎక్కడ కూడా ఎవరు తీసుకురాలా. కానీ ఈరోజు పనిగట్టుకొని ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు చూసారా, అది ఇవాళ ప్రజానికం ఎవరు కూడా ఒప్పుకోవటం లేదు. అందుకే నేను ఒకటే చెప్తాను, ఈరోజు సమాజ హితంగా ఈరోజు కులరహిత సమాజం కావాలి అనేది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తీరు ఇవాళ అందరూ కూడా మనం గుర్తించాం. అదేవిధంగా దేశ సమైక్యత దగ్గర నుంచి రాష్ట్ర సమాజ హితంగా రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ఆయన నడుస్తూ ఉన్నారు. ఈరోజు గతంలో కన్నా ముఖ్యంగా 23 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్నో ఇండస్ట్రీస్ కానీ ఎన్నో కోట్ల రూపాయలు ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. మరి గతంలో చూస్తే ఆ ప్రాజెక్టులు ఎక్కడ కనబడతలా. ఇవాళ చాలా ప్రాజెక్టులు ఇవాళ శంకుస్థాపన చేసి మళ్ళీ వాళ్ళు పనిలో ఉండి మళ్ళీ ఈ 5 ఏళ్ళు అయ్యే లోపు ఆ ప్రాజెక్టులన్నీ కూడా మరి ఓపెన్ అయ్యి 23 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు తీసుకురావడానికి మరి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. గతంలో ఉద్యోగాలే లేవు, ప్రాజెక్టులే లేవు, రోడ్లు కనీసం పట్టించుకున్న పాపం లేదు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పంచాయతీ వ్యవస్థలో ఎన్నో మార్పు చేర్పులు తీసుకురావడం జరిగింది. ఎక్కడో 23 స్థానంలో ఉన్న పంచాయతీ రాష్ట్రాన్ని ఈరోజు దేశంలోనే నంబర్ 1 స్థానానికి తీసుకురావడం జరిగింది. జల్ జీవన్ మిషన్ ద్వారా ఈ ప్రాంతంలో మార్కాపురం, అలాగే మరి ఇతర గిద్దలూరు, ఈ ఖమ్మం ఇవన్నీ కూడా జల్ జీవన్ మిషన్ ఆల్రెడీ పనులు మొదలయ్యి
రాబోయే సంవత్సరంలో ఇంటింటికి కుళాయి అనే పథకాన్ని మరి విజయవంతంగా తీసుకురాస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు 25,000 కోట్ల రూపాయలు జల్ జీవన్ మిషన్ కింద తీసుకురావడం ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మనందరూ కూడా తెలిసిన విషయమే. అందుకనే పంచాయతీ వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకురావడమే కాకుండా ఎక్కడో గిరిజన ప్రాంతాల్లో మరి రోడ్లు వేసిన కార్యక్రమం, లేదా అధికారం రాకముందే చాలా మంది రైతులకి తన సొంత నిధుల నుంచి మరి రైతాంగాన్ని ఆదుకున్న సంఘటనలు కూడా మనం ఎన్నో చూసాం. అందుకని ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు పవన్ కళ్యాణ్ గారు ఒక విభిన్న దిశగా ప్రయాణిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా రాజకీయాలకి అతీతంగా ఇవాళ ఈ సమాజం ఈ రాష్ట్రం అభివృద్ధి సాధించాలనే దాంట్లో అది ఆయన మరి ముందుకు వెళ్తా ఉన్నారు. పార్టీ శ్రేణుల్ని ఈరోజు వాళ్ళు కూడా సమాయత్తం చేసి వాళ్ళకు కూడా మంచి పదవులు ఇచ్చి రాబోయే రోజుల్లో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికే ఈ ఎక్సర్సైజ్ కూడా మొదలు పెట్టారు. మంచిగా రేపు రాబోయే రోజుల్లో ఇతర పార్టీలతో సరిసమానంగా మరి జనసేన పార్టీ రాబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వచ్చిన మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.